19వ శ్లోకము. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదతో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఇందులో కామకళారూప ధ్యానమును గూర్చి చెప్పబడింది. ఇది స్త్రీ మాదన ప్రయోగము. ఇందులో స్త్రీ వశీకరణానికి సంబంధించిన ఒక ప్రత్యేక ధ్యానాన్ని గూర్చి చెప్పారు. హరమహిషి అంటే శివుని పట్టపు దేవి అయిన దేవి అంటే ఓ పార్వతి. ముఖమును బిందుం కృత్వ బిందు రూపముగా చేసి ముఖమును బిందు స్థానమునందు ధ్యానించి అని భావం. తస్య దానికి అతః దిగువన కుచయుగం స్తనముల జంటను కృత్వ భావించి తత్ ప్లస్ అధః ఆ చనుల జంటకు దిగుగా హర ప్లస్ అర్థం హరార్థం హరుని సగభాగమును అనగా ఈశ్వరునిలో సగమైన శక్తిని అంటే త్రికోణాన్ని కృత్వ యోనిగా చేసి తే నీ యొక్క మన్మథ కలాం కామరాజ బీజమును క్లీమనే బీజాక్షరాన్ని యహ ఏ సాధకుడు ధ్యాయేత్ ధ్యానిస్తాడో సహ అట్టివాడు సద్య వెంటనే అప్పుడే వనితాహ స్త్రీలను గురించి సంక్షోభం చిత్త వికారాన్ని నయతి ఇతియత్ పొందుచున్నాడనే విషయము అతి లఘు మిక్కిలి స్వల్ప విషయము. ఈ విధంగా చేయడము గొప్ప విషయం ఏమీ కాదు. ఎందుకంటే రవిందు స్తన యుగాం, రవి అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, స్తన యుగాం తన స్తనముల జంటగా కలిగిన త్రిలోకీం ప్లస్ అపి మూడు లోకములను కూడా మర్త్య పాతాళములను సైతము ఆశు వెంటనే భ్రమయతి అతడు భ్రమింపజేస్తున్నాడు, భ్రమింపజేయగలడని భావము. ఈశ్వరుని పట్టపు దేవి ఓ పార్వతి ముఖమును బిందు స్థానమునందు కల్పించుకొని దానికి క్రిందగా స్తన ద్వంద్వమును కల్పించుకొని ఆ స్తనముల క్రిందుగా శివుని శరీరంలో సగమైన శక్తిని అనగా త్రికోణాన్ని యోనిగా భావించి ఆ త్రికోణంలోని కామరాజ బీజమైన క్లీం అనే బీజాక్షరాన్ని ఏ సాధకుడు ధ్యానిస్తాడో అతడు కామమునందు ఆసక్తి గల స్త్రీల మనస్సులను కలవరపరుస్తున్నాడని చెప్పడం అత్యల్పమైన విషయము. ఎందుకంటే సూర్యచంద్రులు చనుగవగా ఉన్న స్వర్గ మర్త్య పాతాల లోకములను మూడింటినీ కూడా అతడు శీఘ్రముగా భ్రమవశము చేసి మోహపెట్టగలడు. ఈ శ్లోకంలో ఒక మన్మథ సంబంధమైన ప్రయోగమును గురించి చెప్పబడింది. స్త్రీలను వశీకరించుకునే ప్రయోగం ఇది. ఈ ప్రయోగాన్ని గూర్చి చతుశ్శతి అనే గ్రంథంలో ఇలా చెప్పబడింది. దీన్ని ప్రయోగించే సాధకుడు త్రికోణమునందలి బిందు స్థానంలో తాను వశము చేసుకోదలిచిన స్త్రీ ముఖాన్ని ధ్యానించి ఆ ముఖం క్రింద స్తన ద్వంద్వాన్ని ధ్యానించి ఆ ముఖము చనుల జంట యోని అనే ప్రధానాంగముల యందు క్లీం అనే మన్మథ బీజాన్ని బాగా ధ్యానించి తాను కోరుకునే స్త్రీతో తాను కలిసినట్లు భావించాలి. బిందువులో తాను వశము చేసుకోదలిచిన స్త్రీ ముఖాన్ని ఆరోపించి దాని క్రింద ఆమె రెండు బాహువులను భావించి వాటి క్రింద ఆమె చనుగవను భావించి దాని క్రింద యోనిని ఆరోపించి ఈ 5 స్థానములందు మన్మథ బాణములను చింతించాలి. మన్మధుని పంచబాణాల బీజాక్షరాలు ఇవి: ద్రాం, ద్రీం, క్లీం, బ్లూం, సహ. వీటిని ముఖమునందు 2 బాహువులందు స్తనముల మధ్యమందు యోని మధ్యమందు ధ్యానించాలి. మరొక కామరాజ ప్రయోగాన్ని గూర్చి కూడా సప్తశతిలో చెప్పారు. త్రికోణములందరి బైందవ స్థానమునందు క్రింది భాగంలో ముఖాన్ని చింతించి అలాగే పై భాగంలో కూడా ముఖాన్ని ధ్యానించి సాధకుడు దానికి పైన యోనిని క్రమంగా భువనేశ్వరి శ్రీవిద్య కామరాజును ఉంచి ధ్యానిస్తే అతడు విశ్వాన్నే మోహపెట్టగలడు. ఈ ప్రయోగము సౌందర్యలహరిలోని ప్రస్తుత శ్లోకంలో చెప్పిన ప్రయోగము కంటే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుందట. దీనిని బట్టి ప్రస్తుత శ్లోకంలోని మాదన ప్రయోగాన్ని పై శ్లోకాల ఆధారంగానే శంకరులు చెప్పారని మనం గ్రహించాలి. ఈ శ్లోకంలో బిందువు వద్ద ముఖాన్ని, దాని క్రింద స్తన యుగ్మాన్ని, దాని క్రింద యోనిని భావించి ధ్యానించాలని చెప్పబడింది. ఇది స్త్రీ మాదన ప్రయోగానికి సంబంధించినదని ముందే తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన మన్మథ కళ బీజము క్లీం అనేది దీనిని సంస్కృత లిపిలో వ్రాస్తే క్లీం అవుతుంది. దీన్ని ఒక బీజాక్షరంగా కాకుండా యంత్రంగా గ్రహించి ధ్యానించాలి. ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య బిందు స్థానంలో తాను కోరుకున్న స్త్రీ ముఖాన్ని భావించాలి. దాని క్రింద ఆ స్త్రీ యొక్క స్తనములు రెంటినీ భావించాలి. బిందువు ముఖం యొక్క అడ్డుగీత పక్క ఉన్న తలములు అనగా
స్తనములు అవుతాయి. తదతో హరార్థం ధ్యాయేత్ యః. ఆ స్తనముల కింద హరుని అర్ధస్వరూపమైన శక్తిని ధ్యానించాలి. త్రికోణ రూపిణీ శక్తి అని ఉంది కనుక త్రికోణ రూపమైన యోనిని ధ్యానించాలి. హరమహిషి తే మన్మథ కలాం. హరమహిషి అంటే శివుని పట్టపురాణి పార్వతి శ్రీదేవి. హరమహిషి అనేది ఇక్కడ సంబోధన. శ్రీదేవి యొక్క మన్మథ కలాం అంటే కామరాజు బీజమైన క్లీం అనే బీజాక్షరము పైన చెప్పిన ముఖము, స్తనములు, యోని అనే ప్రదేశాల్లో క్లీం అనే బీజాక్షరాన్ని ధ్యానించాలి. ససద్య సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు. పైన చెప్పిన విధంగా ధ్యానం చేసిన ఉపాసకుడు సద్య అంటే వెంటనే, వనితాహ సంక్షోభం నయతి అంటే స్త్రీలను కలవరపరుస్తాడు. అలా జపిస్తే అతడు ఏ స్త్రీని వర్షపరుచుకోవడానికి ఆ విధంగా ధ్యానించాడో ఆ స్త్రీ మనస్సులో కామ వికారం కలుగుతుంది. ఆమె అతనికి వశమవుతుంది. అలా కామ వికారం ఆ స్త్రీలకు కలుగుతుందని చెప్పడం ఏమంత గొప్ప విషయం కాదట. అది అతి లఘు అంటే చాలా చిన్న విషయమట. ఈ విధంగా క్లీం అనే కామరాజ బీజాన్ని జపించిన ఉపాసకుడికి స్త్రీ వశీకరణ ఏమంత గొప్ప విషయం కాదు. త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందస్తునయుగాం. రవీందస్తునయుగాం అంటే సూర్యుడు చంద్రుడు అనేవారు స్తనములుగా ఉన్న త్రిలోకీం అపి అంటే ముల్లోకాలను అంటే స్వర్గ మర్త్య పాతాల లోకాలను కూడా అతడు భ్రమింపజేయగలడు. ఆ విధంగా కామరాజ కళా బీజమును ధ్యానిస్తే అతడు కోరే ఏదో ఒక్క స్త్రీనే కాక ముల్లోకాలలోనూ అతడు మోహపెట్టగలడని భావము. ఇక్కడ 3 లోకములు సూర్య చంద్రులను స్తనయుగంగా కలిగి ఉన్నాయని చెప్పడం వల్ల త్రిలోక రూపంలో స్త్రీత్వము ఆరోపించబడింది. ముల్లోకములనే స్త్రీని సైతము మోహపెట్టగలడని భావం. మొత్తముపై శ్రీదేవి యొక్క కామరాజ బీజమైన క్లీం అనే బీజాక్షరానికి ఉన్న స్త్రీ వశీకరణ మహిమ వర్ణాతీతమని శంకరులు దీనిలో చెప్పారు. ఈ శ్లోక పారాయణ ఫలము సకల రాజ రాక్షస మృగ స్త్రీ వశీకారము. నైవేద్యము పాలు, తేనె, అరటిపండు.